ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 4వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద బ్యాంకింగ్కి సంబంధించిన ఐడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఐటీకి సంబంధించిన ఐడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటో, పిఎస్సి బ్యాంక్, మీడియా, రియాలిటీ దీనికి సంబంధించిన సెక్టార్స్ వచ్చేసరికి నెగిటివ్లో క్లోజ్ అవగా మెటల్, ఫార్మా సెక్టార్స్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టార్స్ బ్యారిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా 4.62% డ్రాప్ అయింది. ఇది టాప్ లూజర్గా కనిపిస్తుంది. హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ కూడా అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. రష్యా, యుఎస్ మార్కెట్స్, చైనా A50 ఫీచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా లండన్, ఫ్రాన్స్, యూరప్, జర్మన్ అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, క్యాటర్పిల్లర్, నాకే, బోయింగ్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఐబిఎం, వెరిజోన్, సేల్స్ ఫోర్స్ ఇంక్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, వాల్మార్ట్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్స్కి హోలీ సందర్భంగా హాలిడే ఉంది. ఇక ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇంకా 18 నిమిషాల్లో చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నంబర్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ నంబరు పెరిగిందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్కి స్ట్రాంగ్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు, ఇది డెవలప్మెంట్ పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నంబరు తగ్గుతూ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్కి అంత స్ట్రెంగ్త్ డిమాండ్ అనేది లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక యుఎస్కి సంబంధించి ఏడీపీ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ నంబర్స్ అనేది సాయంత్రం 6:45 రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఈ నంబర్స్ రిలీజ్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ నంబర్స్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అనేది ప్రస్తుతం ఏంటంటే చాలా ఇంటెన్సివ్గా కొనసాగుతూ ఉంది. మళ్ళీ యుఎస్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇరానియన్ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో దీనివల్ల వార్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ సిగ్నిఫికెంట్గా బ్యాలిస్టిక్ మిజైల్స్, డ్రోన్స్ వీటితో ఏంటంటే ఇజ్రాయెల్ మీద అండ్ యుఎస్ బేసిస్ మీద కూడా సిగ్నిఫికెంట్గా విరుచుకుపడుతూ ఉంది. దీనివల్ల కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ వారు చాలా వాటిని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫర్టిలైజర్ సప్లై టైట్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే షిప్పింగ్ కాస్ట్ కూడా డబుల్, ట్రిపుల్ కూడా అవడానికి స్కోప్ కనిపిస్తుంది. ఈ వార్ అన్సర్టనిటీ వల్ల షిప్స్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. దాని ప్రీమియమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల షిప్పింగ్ కాస్ట్ అనేది డబుల్, ట్రిపుల్ కూడా అవ్వడానికి స్కోప్ ఉంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది సిగ్నిఫికెంట్గా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సెయిల్, ఆర్వీఎన్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మొన్నటి రోజున బిఎల్, హిందాల్కో, సన్ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఇండిగో, ఎల్ఎన్టీ, మారుతి, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్, జియో ఫైనాన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% పైన నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఎంసీఎక్స్, కేఈఐ, టీఐ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. ముత్తూట్ ఫైనాన్స్, హిందాల్కో దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ఇండిగో, ఎల్ఎన్టీ, ఆర్వీఎన్ఎల్, యూనోమిండా, క్యాంప్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. కాంకర్, ఐఆర్ఎఫ్సి, హీరో మోటార్ కార్ప్, కళ్యాణ్ జ్యువెలర్స్,
ఏబీబీ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైడింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వాళ్ళ ఎగ్జిట్ వల్ల ఈ స్టాక్స్లో కొంత ప్రెషర్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఫ్యూచర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే షార్ట్ సైడ్ 74%, లాంగ్ సైడ్ 7% మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద సెంటిమెంట్ ఓవరాల్గా వీక్గా కనిపిస్తుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేసి వస్తూ ఉన్నాం. మొన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇటువంటి ఇండెక్స్లో కూడా ఈరోజు ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు. స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,296 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 8,594 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే మొన్నటి రోజున 25% అనేది ఇండియా విక్స్ రైజ్ అయింది. ఇండియా విక్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్స్లో హెవీగా వోలటాలిటీ ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈ రోజు 61 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిన్నటి రోజున 1000 పాయింట్స్ పైన డౌ జోన్స్ అనేది డ్రాప్ అయింది. బట్ ఎట్టకేలకు కొంత రికవరీ అయితే జరిగింది. ఇక నిఫ్టీ 50 పరిశీలన చేసినట్టయితే 24,326 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. 24,733 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,060 ఒక సపోర్ట్ ఉంది. 59,750 అనేది రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్ లో 78,141 ఇంపార్టెంట్ సపోర్టు, 79,650 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. చాలా పెద్ద డ్రాప్ అయింది. ఈరోజు ఏం జరిగిందంటే నిన్న క్లోజ్ అయిన ప్రైస్ కంటే కూడా కొద్దిగా గ్యాప్ అప్ అయింది. కానీ మొన్నటితో పోలిస్తే చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ 72 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. బట్ నంబర్స్ డిఫరెన్స్ ఎంత ఉందనేది చూద్దాం. 24,432 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,982 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 550 పాయింట్లు నెగిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వెళ్ళడం, అక్కడి నుంచి కిందకి రావడం. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా అయితే పెరుగుతూ ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి బిట్ కాయిన్ ఏంటంటే స్టేబుల్ అయింది. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, అఫ్లే, లుపిన్, గ్రీన్ ల్యాంప్, గ్రీన్ ప్లై, టాటా మోటార్స్, నాట్కో ఫార్మా, రెవా డైమండ్స్. అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అంటే స్టాక్ పేరు, ఆ యొక్క న్యూస్ ఏంటి, ఇది పాజిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వీడియో అనేది లెంత్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తుంది. షార్ట్ టర్మ్లో అయితే కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఇస్తూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉంది. యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్ ఇద్దరుగా కలిసి ఇరాన్ మీద అటాక్ అనేది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే మిలిటరీ బేసెస్, మిజైల్ లాంచ్ సైట్స్, నావల్ ఎసెట్స్, ఇరానియన్ లీడర్షిప్ లింక్డ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు అటాక్ అనేది చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇరాన్ కూడా ఆపోజిట్లో 500+ బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ 2000 పైన డ్రోన్స్ అనేది యూస్ చేసి యుఎస్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో నియర్ బై అండ్ ఎంబసీలు వీటి మీద అటాక్ అనేది స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పొలిటికల్ అన్సర్టనిటీ అనేది యూఎస్లో స్టార్ట్ అయింది. కొంతమంది ఏంటంటే డెమోక్రాట్స్ ఈ వార్ని అపోజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద దీని ఇంపాక్ట్ వల్ల షార్ట్ టర్మ్లో ఆయిల్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్గా స్టాక్ మార్కెట్ అనేది ప్రెషర్లో ఉంటుంది. డిఫెన్స్ స్టాక్కి రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వాలటాలిటీ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి మనకు మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా అయితే మార్కెట్స్ అనేది కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అడ్వైస్ చేస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో లాంగ్ టర్మ్ కోసం క్వాలిటీ కంపెనీస్ మీద ఈ యొక్క ప్యానిక్ సెల్లింగ్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంట్రాడే ఏంటంటే టాక్టిక్గా ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.